ఆహారం మాది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్. ఇప్పుడు పిల్లలు తెలుసు కదా ఎంత ఫాస్ట్ గా ఉన్నారు. అర్ధరాత్రి 1 గంటకి, తెల్లవారుజామున 3 గంటలకి, 4 గంటలకు కూడా బిర్యానీలు తిన్నా ఈ జనరేషన్ లోని ఒకే ఒక్కడు మన ఆహార విధానాన్ని ఎలా చేశాడు అంటే, ఇతన్ని ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇతను చూసి మీరు నేర్చుకోవాలి. నాన్న నీ పేరేంటమ్మా? నువ్వు ఈ ఆహార విధానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? 3 months బ్యాక్. అప్పుడు నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు? అప్పుడు నాది అరౌండ్ 123, 124 దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నాది దగ్గరగా 100. పాత ఫోటో చూడండి, ఇప్పుడున్న ఈ ఫోటో ఎంత అందంగా ఉన్నాడు చూసారా. మన కిట్ ఒకటి తీసుకొని ఇంటి దగ్గర చేసుకుంటూ ఈ రోజున మా అమ్మగారు కూడా ఈ డైట్ చెయ్యాలి అని చెప్పేసి చాలా మందికి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ డైట్ మొదలు పెట్టక ముందు నీ శరీరం ఎలా ఉండేది? చాలా ఫ్యాట్ గెయిన్ అయింది. కూర్చోడానికి కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఎక్కువ సేపు ఉంచలేకపోయేవాడిని కాదు. నీ వయసు ఎంత? 28 years. 28 కే ఇంకా పెళ్లి కూడా కాలేదు. అవును, అదే బయట ఫుడ్ తినేసి లేట్ నైట్స్ పడుకోవడం, లేట్ నైట్ ఫుడ్ తినడం, దానివల్ల ఒబిసిటీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎలా తింటున్నావు? టైమింగ్ ఉందా? పర్ఫెక్ట్ టైమింగ్ అండి. 11 o'clock కి నార్మల్ గా కీరాలు అవి తింటాను. మధ్యాహ్నం 1 గంట వస్తే తింటాను. మన డైట్ ఫుడ్ ఏదైనా 6 బిఫోర్. 6 తర్వాత ఇంకా నాకేమైనా తినాలని మజ్జికి వాటర్ తప్ప ఇంకేం తీసుకోవాలి. ఇప్పుడు పాత ఫోటోకి ఇప్పుడు చాలా అందంగా ఉంది. చాలా డిఫరెన్స్ వచ్చింది. మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏమంటున్నారు? వాళ్ళైతే సర్ప్రైజ్ అయ్యారు. మొన్న ఒక పెళ్లికి వెళ్తే కూడా వాళ్ళు షాక్, అసలు నువ్వేనా అని వాళ్ళు చాలా షాక్ అయ్యారు. ఇంత డిఫరెన్స్ 2-3 months లోనే రావడం అనేది వాళ్ళ షాకింగ్. చూసారు కదమ్మా ఎంత ఆరోగ్యంగా ఉన్నాడో. అంటే ఇప్పుడున్న పిల్లలు క్రమశిక్షణ తగ్గిపోతున్నారండి. అర్ధరాత్రి ఎవరైతే తింటున్నారో వాళ్ళందరూ కూడా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్య డైట్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారం మాది, ఆరోగ్యం ఇది, ఆరోగ్య డైట్.